audio jungle. రీజన్ కూడా చెప్తాను. వాళ్ళ అబ్బాయి నమ్మకం పోయింది. కలిపి ముగ్గురం ఫోన్ చేశాం, అడిగారు. ఈ రోజున డీజీపీ గారు వాళ్ళని ముఖ్యమంత్రి గారి వల్ల అవ్వట్లేదు, వారి అబ్బాయి వల్ల అవ్వట్లేదు, శాసనసభ్యుల వల్ల అవ్వట్లేదు. మేము అడుగుతుంది ఇక డీజీపీ గారిని అడుగుతున్నాను, హోమ్ సెక్రటరీ గారిని అడుగుతున్నాను. మీరు భయభ్రాంతులు గురి చేసే ఎమ్మెల్యేలను కానీ రౌడీ మూకలను కానీ మీరు చట్టపరమైన చర్య తీసుకోకపోతే సుప్రీంకోర్టు కూడా చేతులు చేసింది కాబట్టి ఈ చట్టాన్ని మా చేతిలో తీసుకోవాల్సింది. అది తీసుకోవాలా లేదా అనేది డీజీపీ గారికి హోమ్ సెక్రటరీ గారికి వేస్తారు. అలాగే మీకు కూడా ఎవరన్నా జనసేన గురించి మాట్లాడితే ఒకటే నినాదం పెట్టుకోండి, వాడెవడన్నా ఈడెవడన్నా జనసేనకి అడ్డెవడన్నా. అక్కడ ఒకటే మాత్రం, ఆడెవడన్నా ఈడెవడన్నా జనసేనకి అడ్డం తల్లి తరలేదు కదా. అలాగే మేనిఫెస్టో గురించి మాట్లాడడానికి నేను ఈ రోజున మేనిఫెస్టో గురించి చెప్పడానికి రాలేదు. రేపు సభ చెప్తాను మేనిఫెస్టో గురించి, మన జనుల సమస్యల గురించి కూడా చెప్తాను. మన ఆడపడుచులు గ్యాస్ సిలిండర్ల దగ్గర నుంచి గ్యాస్ సిలిండర్లు కావచ్చు, 2,500 నుంచి 3,500 వరకు డబ్బు నగదు కావచ్చు, అలాగే దివ్యాంగులకు సంబంధించి కావచ్చు. కోటా బియ్యం వద్దనే కదా అని చెప్పి 2,500 నుంచి 3,500 వద్దే కోటా బియ్యం. తినే బియ్యం అయితే తీసుకున్నాం, వద్దు, మన డబ్బులు మనం తీసుకున్నాం. అందుకని మీ అందరికీ ఈరోజు నేను బెంగళూరు వచ్చింది, నా పైన గెలవమనండి ఇలాంటి మాట్లాడుతుంటే ఏం మాట్లాడుతున్నాం? నీ మీద పోటీ చేయాలంటే ఇంకా నూనె మీసాలు రాలి 18 సంవత్సరాలు యువకుంటున్నాడు. ఇంకా మావాడి సరిగ్గా మేము 18 కరెక్ట్ దాటగానే పెడతాం, నుంచోబెడతాం, అలాంటి గొడవ నుంచోబెడతాం. మా వీర మహిళలు కానీ మా ఆడపడుచులు కానీ ముందుకు వస్తే మా వీర మహిళలు నుంచోబెడతారు. ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి గారికి మన బెంగళూరు లైట్లు వెలుగుతున్నాయి, ముఖ్యమంత్రి గారు న్యూయార్క్ నుంచి వస్తారు, ఓకే బెంగళూరులో లైట్లు వెలుగుతున్నాయి, పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఓకే. ముఖ్యమంత్రి గారికి తెలుసు బెంగళూరులో ఇక్కడ దివ్యాంగులు కొట్టిన విషయం ముఖ్యమంత్రి గారికి తెలుసు, దళితులు కొట్టింది తెలుసు, అన్ని రకాల వ్యక్తులు వనజాక్షి గారిని కొట్టింది తెలుసు. మరి ముఖ్యమంత్రి తీసుకోవాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని ఉన్నాయి. నిఘా వ్యవస్థ కూడా అవసరం లేదు, అన్ని కంప్యూటర్ తెలుస్తున్నాయి. అని మనకి ఎక్కడ కెమెరా మనకు తెలియదు. ఇప్పుడు నాకు అర్థం కాదు, చాలా మంది నేను ప్రింట్ మా వాళ్ళు ఎవరో పార్టీ కోసం మేము ఇన్విటేషన్ ప్రింట్ కార్డు వేస్తే, ప్రింట్ చేసి ఇన్విటేషన్ ఇస్తే దాని మీద స్టింగ్ ఆపరేషన్ అంట. స్టింగ్ ఆపరేషన్, స్టింగ్ ఏం స్టింగ్ ఆపరేషన్? గుర్తుందా? ఇన్విటేషన్ కార్డు ఇస్తే దానికి స్టింగ్ ఆపరేషన్ ఏంటి? గుర్తు లేకుండా ఓకే, అది వదిలేద్దాం, సరదాగా అనుకోండి. మరి నిజంగా స్టింగ్ ఆపరేషన్ చేయాలంటే ఈ రౌడీ ఎమ్మెల్యే చేయొచ్చు కదా, ఈ ఆపి రౌడీ ఎమ్మెల్యే చేయొచ్చు కదా, ఈ గాలి రౌడీ ఎమ్మెల్యే చేయొచ్చు కదా. అబ్బాయి ఎమ్మెల్యే ఆళ్ళమి చేయరు. పవన్ కళ్యాణ్ ఒకడు ఉంటాడు, ఎవరితో పడుకునే కానీ దానికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. నా బతుకలు అయిపోయింది. ఎవరితోటో పడుకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి సమాధానం చెప్పాలి. నాకు ఏం చేయండి రా బాబు, మీరు పడుకుని ఏం చేయండి అని. పవన్ కళ్యాణ్ అంత చులకన అయిపోయాడు, ఆ రోడ్డు మీదకి వచ్చాడు. రామ్మాయి వచ్చాడు, పవన్ కళ్యాణ్ చులకన అయిపోయాడు, దాని మీద ప్రోగ్రాములు 6 నెలలు, సంవత్సరం టీఆర్పీలు. మరి ఇలాంటి రౌడీ ఎమ్మెల్యేల మీద ఎందుకు ప్రోగ్రాములు చేయరు? అబ్బాయి చేయరు, భయం. ఈ పెట్టేస్తాడు, చంపేస్తాడు. వాళ్ళు ముఖ్యమంత్రి గారు అంటారండి. మా పాత్రికేయ సోదరులు, మీడియా సోదరులు, మరి మీరు చెప్పాలి, మరి నా జీవితం మీద ఎందుకు మీరు అంటారు? అందుకని
వీటన్నింటిని అధిగమించి వచ్చాను, తట్టుకొని నిలబడతాను, మీకు అండగా ఉంటాను తెలియజేసుకుంటూ ఒకటే హిందూ స్టేషన్ చెప్తాను. జన సైనికుడు ఎలా ఉంది? ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.